ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే పార్ట్ 1 నుంచి కంటిన్యూ అయిన భాగము. పార్ట్ 2 మహర్షి చెప్తున్నారు, ఇంతవరకు మీరు చేసిన ఇంట్రాస్పెక్షన్ సాధన వల్ల మీ క్యారెక్టరు మోల్డ్ అయిపోయింది. మీకు మీరే మాస్టర్గా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఎవరు బయట నుంచి వచ్చి ఏమీ చేయరు. ఎవరు చెప్తే మాత్రం ఎవరు వింటారు? ఎవరికి వారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నువ్వు నీ ఆత్మపరిశీలన చేసుకో. నెమ్మదిగా నీ పాపపు ముద్రలు తరువాత మీ మంచి ముద్రలు కూడా తొలగిపోతాయి. ఈ ఇంట్రాస్పెక్షన్ వల్ల మీకు వచ్చే లాభాలు ఏంటంటే షార్ప్నెస్ వస్తుంది, తర్వాత స్ట్రెంగ్త్ వస్తుంది, శాంతి లభిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇంద్రియాలన్నింటి కంట్రోల్లో పెట్టి ధ్యానం చేయగలుగుతారు. అంతకుముందు మీరు ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టలేరు, ఇప్పుడు చేయగలుగుతారు. ఇంద్రియాల పనుల వల్లే కదా మనకి ఇంద్రియాలంటే ఈ కంటితో, చేతులతో, ముక్కుతో కొన్ని పనులు చేస్తున్నాం కదా. ఈ పనుల వల్ల ఏమవుతుంది? మనకి జీవశక్తి ఖర్చు అవుతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టేసి ఇంద్రియాల పనులు ఏమీ లేకుండా మీరు మూలాధార చక్రం మీద ధ్యానం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ ఇంద్రియాల పనులు లేవు కాబట్టి మీకు శారీరకమైన మానసికమైన ఒత్తిడి లేదు. ఆలోచనల వల్ల కొంత జీవశక్తి ఖర్చు అయిపోతుంది, పనుల వల్ల కొంత జీవశక్తి ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు పనులు ఆపాము, ఆలోచనలు ఆపాము. దానివల్ల ఏమవుతుంది? మీ జీవశక్తి ఖర్చు కావటంలే, జీవకాంతం శక్తి ఖర్చు కావటంలే. మోరోవర్ సేవ్ అవుతుంది. బ్యాంకులో డబ్బులు దాచుకున్నట్టు అదే ఆ జీవశక్తి స్టోర్ అవుతుంది. కాబట్టి మీరు బలవంతులు అవుతారు, స్ట్రెంగ్త్ వస్తుంది మీకు. దానివల్ల మీ జీవశక్తి ఎప్పుడు సేవ్ చేశారో అప్పుడు మీకు మంచి బలవర్ధకమైన శక్తి వస్తుంది అనమాట, షార్ప్నెస్ వస్తుంది. ఇవన్నీ కూడా మీ జీవశక్తిని సేవ్ చేసుకోవడం వల్లే వస్తాయి. అంతేకాదు మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మీ శ్వాస వేగం తగ్గుతుంది కాబట్టి మీకు ఆయుర్దాయం పెరుగుతుంది. మెడిటేషన్ చేస్తున్న కొద్దీ శ్వాస వేగం తగ్గుతుంది. శ్వాస వేగం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? అనారోగ్యాలు పాలవడము అవి జరుగుతాయి అన్నమాట, ఆయుక్షీణం. శ్వాస వేగం తగ్గితే ఏమవుతుంది? ప్రాణాయామాలు కానీ మెడిటేషన్ చేయబట్టి శ్వాస వేగం తగ్గుతుంది. దానివల్ల ఆయువు పెరుగుతుంది. ఆయువు పెరగడం వల్ల మీకు ఏమవుతుంది? మీరు ఇంకా మంచి కార్యాలు చేయడానికి మీకు చక్కటి జీవితం ఉంటుంది. మీరు చేస్తున్న మంచి కార్యాల వల్ల, దాన ధర్మాల వల్ల, మీరు చేస్తున్న మెడిటేషన్ వల్ల మీకు కైవల్యము అనబడే ఆత్మజ్ఞానము, ముక్తి పెరుగుతాయి అన్నమాట. మీరు దైవోన్ముఖంగా మెడిటేషన్స్ చేసుకుని మానవ జీవితానికి గోల్ అయిన భగవంతుని యొక్క సన్నిధానానికి చేరుకోవాల్సినటువంటి అవకాశాలు, పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. ఆరోగ్యం లభిస్తుంది కదా. ఇంకా ఏంటి? ఎరుక వస్తుంది, అవేర్నెస్ వస్తుంది మనకి. అవేర్నెస్ అంటే ఉద్రేక పరిస్థితుల్లో వెళ్ళాం. మాటికి కోపం వచ్చి ఆవేశానికి గురవడం వల్ల ఏమవుతుంది? ఈ ఉద్రేకంలో వెళ్ళబట్టి ఒకళ్ళని తిట్టడము, కోపం చేయడము, మన కళ్ళు ఎర్రపడడం, మనకు బీపీ పెరగడం, ఇటువంటి నష్టాలు వస్తున్నాయి కదా. ఇవన్నీ అవేర్నెస్ లేకపోవడం వలన వస్తున్నాయి. అవేర్నెస్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడం వల్లే వచ్చింది. ఎప్పుడైతే మీరు అవేర్నెస్ అనే ఎరుక సంపాదించుకున్నారో అరిషడ్ వర్గాలు జయిస్తారు. అరిషడ్ వర్గాలు అంటే కోపము, కోరిక. ఇవి అధికంగా కోపం రావడం, కోరికలు కలగడం, దానివల్ల నష్టాలు కలగడం, వాటిని జయించే శక్తి ఏ వల్ల వస్తుంది? అవేర్నెస్ అనే ఎరుక వల్ల వస్తుంది. ఎరుక అంటే ఏంటి? ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు అనే జ్ఞానం. ఆ ఎరుక రాగానే అరిషడ్ వర్గాలు మిమ్మల్ని బాధపెట్టవు. ఇంకా అవన్నీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అరిషడ్ వర్గాలు. తర్వాత మీరు చేస్తున్న పనుల్లో నిజాయితీని మీరు గుర్తిస్తారు. మీరు సరిగ్గా చేస్తున్నారా, సరిగ్గా చేయటం లేదా, ఇది కరెక్టేనా ఈ పని అనే నిజాయితీని మీరు గుర్తిస్తారు. మీరు చేసి పనులను మీరే మోరలైజ్ చేసుకుంటారు. ఈ పని నేను చేయకూడదు, ఇది తప్పు, ఇది చేయొచ్చు అనే మోరలైజేషన్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం వల్లనే మీరు పొందగలుగుతారు. శీల నిర్మాణం జరుగుతుంది, బెటర్ క్యారెక్టర్ వస్తుంది. బెటర్ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది? ఆత్మ పరిశీలన చేసుకుని నా కోపం రాకూడదు నా కొడుకు మీద అని మీరు ఆటో సెషన్స్ ఇచ్చుకున్నారనుకోండి, కోపం తగ్గిపోతుంది. కావాల్సిన ఏదో జీవితానికి కావాల్సిన కొన్ని కోరికలు ఉండాలి, కానీ 4 ఇళ్ళు కట్టుకోవాలని అక్కర్లే, ఒక ఇల్లు కాదు, కోట్లు ఉండక్కర్లే బ్యాంకులో. ఏదో ఆపదకి, అవసరానికి, అత్యవసర ఆపరేషన్లకి ఖర్చు నిమిత్తం 1 లక్ష, ఒక 50,000 ఉంటే చాలు. అట్లా కాకుండా ఇంకా ఎంతో దాచుకోవాలి, ఎంతో కావాలనుకోండి, కోరికలు ఎక్కువ అవడం వల్ల అవి అరిషడ్ వర్గాల్లో ఒక భాగమే. ఆత్మ పరిశీలన వల్ల మీకు ఎటువంటి లాభం కలుగుతుంది? మోరలైజ్ చేస్తారు. ఈ పని చేయొచ్చు, ఈ కోరిక అక్కర్లేదు, ఈ కోరిక కావాలి అనే మోరలైజేషన్ కూడా దానివల్లే వస్తుంది. మీకు భయం తగ్గుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. మూలాధారం మీద మనసు పెట్టి చక్కగా ధ్యానం చేయగలుగుతారు. ఇంద్రియాలన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి కాబట్టి ప్రశాంతమైన పరిస్థితి ఏర్పడుతుంది.
తూర్యా స్టేట్ ధ్యానానికి మీరు వెళ్ళిపోగలుగుతారు. క్రమక్రమంగా తూర్యాతీతకు కూడా వెళ్తారు. తూర్యాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ముద్రలన్నీ తొలగిపోతాయి. అట్లాగే తూర్యాతీతకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వన్ విత్ గాడ్ అవ్వగలుగుతారు, భగవంతుడిలో కలిసిపోగలుగుతారు. ఐఎమ్ గాడ్ అనే ఒక సత్యాన్ని తెలుసుకుంటారు. ముద్రలన్నీ తొలగిపోతాయి, తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్తున్నారు. ఊరికే తొలగడం కాదు, అన్నీ చెరిగిపోతాయి అన్నమాట. వాటి బదులు మంచి ఇంప్రింట్స్ వస్తాయి. కాలంలో ఇంకా చేయగా సాధన, ఇంట్రాస్పెక్షన్ సాధన చేయగా మంచివి కూడా తొలగిపోతాయి. బ్రహ్మంతో కలిసిపోయే అవకాశం ఏర్పడుతుంది. జీవితంలో మీరు ఏ యాక్టివిటీ చేసినా ఏమవుతుంది, అక్కడ అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది అని చెప్పి, ఇవన్నీ కూడా ఇంట్రాస్పెక్షన్ యొక్క లాభాలే అని మీరు అనుకోవద్దు. ఇంట్రాస్పెక్షన్ తర్వాత మీరు చేసే మెడిటేషన్ యొక్క బెనిఫిట్స్ కూడా ఇవే. మెడిటేషన్స్ చేయడానికి కావాల్సినటువంటి దీక్షలు తీసుకోవడమే చాలా గొప్ప అచీవ్మెంటు. ఈరోజు ఈ క్లాస్కి వచ్చి ఇంట్రాస్పెక్షన్కి ఉన్న విలువని తెలుసుకుని మీ ఆలోచనని ధ్యానంలో వెరకట్టే ప్రయత్నం చేయాలి అనుకోవడం అన్నది ఇంకా చాలా గొప్ప అచీవ్మెంటు. మీరు ఇనిషియేషన్స్ తీసుకుని ధ్యానాలు చేస్తూ మీకు ఆలోచనల రూపంలో వస్తున్న ఆటంకాల్ని ఈ రకంగా తొలగించుకొని సక్సెస్ఫుల్గా ధ్యానాలు చేసుకుని అన్ని రకాల మీ జీవితంలో పైకి రావాలని, ముక్తిని పొందాలని ఆశిస్తూ నేను ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను అని మహర్షి గారు ముగించేశారు. చివరిలో ఆయన చెప్తున్నారు, మనం ఒక చిన్న ధ్యానం చేసి దీన్ని ముగించేద్దాం, ఒక మెడిటేషన్ చేద్దాం, చేసి ఇంకా ఉపన్యాసాన్ని ముగించేద్దాం. ధ్యానానంతరం ఏం చేయాలంటే మీకు ఏదైనా ఈ ఉపన్యాసం సంబంధించిన సందేహాలు ఉంటే అడగండి, అవి నేను క్లారిఫై చేస్తానని చెప్పారు. వాళ్ళు అడిగారు, ఆయన క్లారిఫై చేశారు. అది కూడా పార్ట్ 3లో ఉంది. పార్ట్ 3లో ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, మహర్షి గారికి చెప్పే ఆన్సర్స్, అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ వేసిన క్వశ్చన్స్ ఒక 2-3 చెప్పుకుందాం. అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో ఒకరు ప్రశ్న వేశారు, పార్టికల్స్ క్లాక్ వైజ్ తిరుగుతాయా, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతాయా అని అడుగుతున్నారు. దానికి మహర్షి గారు చెప్తున్నారు, ఒక పార్టికల్ మరొక పార్టికల్తో కలిసినప్పుడు వాటి డైరెక్షన్స్ మారుతాయి, కానీ ఆ క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్సా అన్న ప్రశ్న లేదు. భూమి మీద జీవులందరిలోనూ కూడా ఈ ఎనర్జీ మూమెంట్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్గానే ఉంటుంది. నెగటివ్ థాట్స్ ఉన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా మారచ్చు. ఒక మనిషిని కూర్చోబెట్టి 9 సార్లు వాని చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, అతనికి మీకు కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి జరుగుతుంది, గుడ్ హెల్త్ వస్తుంది. అదే వాని చుట్టూ యాంటీ క్లాక్ వైజ్గా 2-3 రౌండ్స్ వేసి చూడండి, ఇద్దరు కూడా సిక్ అవుతారు. ఈ యాంటీ క్లాక్ వైజ్లో ఉన్న రేడియేషన్స్ సామాన్యంగా తాంత్రిక విద్యలు అభ్యసించే వారిలో ఉంటాయి, వాళ్ళ ప్రాణశక్తి కణాల్లో ఉంటాయి. వాళ్ళు ఎదుటి వాళ్ళకి కీడు చేయాలని నెగటివ్ ఎనర్జీని పాస్ చేస్తారు కాబట్టి వాళ్ళలోనే ఉంటుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది, వాళ్ళకి రిసీవ్ చేసుకునే వాళ్ళకి కూడా సర్వైవల్ కూడా తగ్గుతుంది, వాళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి. ఈసారి మహర్షి వారే ప్రశ్నించారు అక్కడున్న ఆడియన్స్ని, పార్టికల్కి లోపల బయట చుట్టూ ఏముంటుంది అని అడుగుతున్నారు. ఒక వ్యక్తి జవాబు చెప్తున్నారు, అట్మాస్ఫియర్ ఉంటుంది అని. మరొక వ్యక్తి చెప్పాడు, అలలు ఉంటాయి అని. మహర్షి చెప్తున్నారు, పార్టికల్ చుట్టూ ముందు వెనక అంతటా ఉన్నది భగవస్థితే. అదే పార్టికల్ని 4 వైపుల నుండి అదుముతోంది, అందువలనే పార్టికల్ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. ఉదాహరణగా చెబుతున్నాను, ఒక గాలిని తీసుకోండి, దానికి మధ్యలో హోల్ ఉంటుంది కదా, నూనెలో వేయగానే అది గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్నప్పుడు ఆ చుట్టూ తిరుగుతున్న భాగము శక్తిగా, డైనమిక్గా గుర్తించండి. నిశ్చలంగా మధ్యలో ఉన్నటువంటి హోల్ ఉంది చూసారా, దానికి కదలిక లేదు, దాన్ని భగవస్థితిగా బ్రహ్మంగా గుర్తించండి. అట్లా చెప్పారు. మహర్షి గారు నవ్వుతూ అంటున్నారు, బహుశా ఈ గారె ఉదాహరణ మెన్కి అర్థం కాదేమో అని నవ్వుతూ ఆ ప్రశ్నకి జవాబు ముగించారు. మరొక ప్రశ్నగా విశ్వకాంత ఆవిర్భావము కొంచెం వివరంగా మళ్ళీ చెప్పమని అడిగారు. మహర్షి వారు చెప్తున్నారు, ఇది ఒక మిరకిల్. పార్టికల్ ప్రదర్శనలోనే ఉంటుంది, చుట్టూ ఉన్న భగవస్థితి పార్టికల్ని 4 వైపుల నుండి అదుముతోంది. అందువలన కేంద్రంలో ఉన్నటువంటి
బిందురూప భగవస్థితి పెరుగుతోంది. చలన రూపంలో ఉన్న శక్తి తరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగి క్రమంగా చలన స్థితి తగ్గి నశించి కేంద్రం అందున్న నాశనరహిత బిందురూప స్థితి పెరిగి చివరిగా చుట్టూ ఉన్న భగవస్థితిలో గాడ్లో బ్రహ్మంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా బ్రహ్మమే అయింది. అదే విశ్వకాంతముగా ఆవిర్భావం జరిగింది. మరొక ప్రశ్న ఒక వ్యక్తి అడుగుతున్నారు, ఈ ఆకర్షణ వికర్షణలు నాకు సరిగ్గా అర్థం కాలేదు స్వామీజీ, మరొకసారి చెప్పగలరా అని. దానికి మహర్షి వారు జవాబు చెప్తున్నారు, మీరొక చిన్న రాయిని పైకి విసిరారు. అది పైకి లేచి కొంత దూరం వెళ్ళింది, తిరిగి వచ్చి నేల రాలింది. ఒత్తిడి మీ చేతి చుట్టూ ఉన్న విశ్వకాంతం నుండి లభించింది. ఒత్తిడి ఎంత ఉందో రాయి అంత దూరం ఎగరగలిగింది. ఇది మీ చేతి నిర్మాణంలో ఉన్న శక్తి కణాల అలల వికర్షణగా గుర్తించాలి. ఒత్తిడి తగ్గగానే రాయి నేల రాలింది. నేల అనే భూమిలోని శక్తి కణాల కేంద్రం నందున్న నిశ్చల స్థితి అనే బ్రహ్మము ఆకర్షణ వలననే రాయి నేల రాలింది. ఇదే రకంగా అన్నీ భూమి మీద ఆకర్షణకు గురి అవుతూ ఉంటాయి. మనమందరము తిరుగుతున్న భూమి మీద తూలక నిలబడుతున్నాము అంటే భూమి నిర్మాణములోని అనేక శక్తి కణాల కేంద్రమునందున్న నిశ్చల భగవస్థితి యొక్క ఆకర్షణ వలనే. దీనినే గ్రావిటీ అని కూడా అంటారు. ఓం శాంతి. Be blessed by the divine. Be blessed by the divine.